ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది టీనేజ్ పిల్లల గురించి. మంచిగా ఇప్పుడిప్పుడే జాబ్‌లో జాయిన్ అవుతున్న పిల్లలు. చాలామంది వినడం ఏంటి నేను అంటే, అరే! 10,000 సంపాదించేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫుర్సాత్‌గా ఉన్నా. ఇప్పుడు 60,000 సంపాదిస్తున్నా నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. నాకు డౌట్ ఏంటి, 10,000 సంపాదించేటప్పుడు నువ్వు హ్యాపీగున్నావు. 60,000 అంటే ఎంత అమౌంట్ మీకు పెరిగింది కదా! ఇక్కడ. ఒకటేసారి 50,000 పెరిగినప్పుడు నువ్వు ఇంకా హ్యాపీగా ఉండాలి కదా! లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి కదా! బట్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు పిల్లలు? ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటారండి. ఇదేంటంటే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ ఉంటుందో ఖచ్చితంగా ఒక 3, 4 ఇయర్స్, 5, 6 ఇయర్స్ డౌన్ ది లేన్ అది డ్రాస్టిక్‌గా ఇంక్రీజ్ అవుతది. లైక్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాబబ్లీ ఒక 15,000 లేకపోతే 20,000, 10,000 అలాంటి సాలరీస్‌లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈవెంచువల్లీ మంత్‌కి చూసుకుంటే 60,000, 70,000, 80,000 ఆ లెవెల్ దాకా వెళ్ళిపోతది. అంత వెళ్ళినప్పటికీ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు ఎంత మిగులుతుంది అనే క్యాలిక్యులేషన్ చూసుకుంటే గనక అంతే అమౌంట్ మిగులుతది. అసలు విచిత్రం అండి. ఏం పెరిగిందయ్యా నీకు అంటే టెన్షన్‌లు పెరుగుతాయి అంతే. టెన్షన్‌లు పెరుగుతాయి. సో సాలరీతో పాటు టెన్షన్‌లు పెరుగుతాయే తప్ప హ్మ్. మన సేవింగ్స్ ఏమైనా పెరుగుతాయంటే కనపడవు మనకి. దీన్ని ఎందుకు కనపడట్లేదు సేవింగ్స్ అసల అంటే సాలరీ పెరుగుతున్నప్పటికీ కూడా అనంటే కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ రీజన్ ఏంటిది ఏంటంటే అసలు ఆ ఫినాన్షియల్ ప్లానింగ్ మీద అవగాహన లేకపోవడం అన్నమాట. సో చాలా మంది ఏంటంటే అసలు అంటే వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్‌లో ఎంత పర్సెంటేజ్‌ని సేవింగ్స్‌కి తీసుకెళ్ళాలి, ఎంత పర్సెంట్ ఖర్చు పెట్టాలి, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టడము, లేకపోతే ఎంతొచ్చినా దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటూ వెళ్ళిపోవడం అనేది చేస్తా ఉంటారు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్దగా ఏమి లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేయలేదు. బట్ స్టిల్ నాకు మిగలట్లేదని చాలామంది అంటారు. అవును. అక్కడ ఎక్కడ చేంజెస్ వస్తాయో చెప్తా చూడండి. విచ్ ఇస్ నాట్ విజిబుల్. నాకు సాలరీ తక్కువ ఉన్నప్పుడు నేను వీకెండ్‌కి బయటికెళ్ళేవాడిని అండ్ బిర్యానీయే తినేవాడిని. కానీ అప్పుడు నేను తిన్న బిర్యానీ మేబీ ఒక సింగిల్ బిర్యానీ రూ. 120, రూ. 150 ఉన్న రెస్టారెంట్‌కెళ్ళి తింటాను నేను. సాలరీ పెరుగుతున్న కొద్దీ మన రేంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. యెస్. మనం మళ్ళీ వారానికి ఒకసారే తింటాం బిర్యానీ. కానీ ఈసారి నీ బిర్యానీ ఎంతయ్యా అనంటే అదొక 500, 600 ఉంటుందేమో. సో తగ్గట్టు మన ఖర్చులు కూడా పెరుగుతా ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్ స్టైల్‌లో అంటే నా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. కానీ నేను వెళ్ళే ప్లేసెస్ మారిపోయాయి. ఇప్పుడు చాలా కాఫీ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకసారి కాఫీ షాప్‌కెళ్లారు అనంటే ఖచ్చితంగా 5, 6,000 బిల్ చేయంది మీరు బయటికి రారు. ఇద్దరు ఎళ్లారంటే 5, 6,000 బిల్ అవుతుంది. అవును. ఆ లెవెల్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఏంటంటే మన సాలరీతో పాటు ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టు ఖర్చు కూడా పెట్టేస్తా ఉంటాం మనం. అల్టిమేట్‌లీ ఎందుకు ఏం మిగలట్లేదు అనంటే బికాజ్ మనం దాన్ని ప్రాపర్‌గా ప్లాన్ చేయలేదు. రైట్. మనం ఎక్స్ పర్సెంటేజ్ అనుకోని ఆ పర్సెంటేజ్‌ని సేవింగ్స్‌కో లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్స్‌కో పెట్టేసామనుకోండి సైడ్‌కి, అప్పుడు మనకి మనీ కనపడడం స్టార్ట్ చేస్తది. సో ఆ పర్సెంటేజ్ బైఫర్కేషన్ చేసుకోకుండా అది ఏదో వస్తుంది సాలరీ, పూట గడుస్తుంది, నడుస్తుంది అనంటే అసలు మనకు అర్థం కూడా కావు. డబ్బులు ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయో అర్థం కూడా కాదు మనకి. మీరంతా కొందరేమో డైరీలు రాసుకుంటా ఉంటారు. అవును. లైక్ దీనికింత, ఇంటర్నెట్‌కింత, ఇదింత అనేసి. ఒకప్పుడు అలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఒకప్పుడు డబ్బులు రాంగానే ఏంటంటే దేనికి ఇంటర్నెట్‌కి ₹800, దీనికి ఇంత రూపీస్ ఇలా రాసుకున్నారు. ఎవరు రాసుకుంటున్నారండి ఇప్పుడు ఖర్చులు? అసలు లేదండి. ఖర్చులు ఎవరు రాసుకోవట్లేదు అసలు. ఖర్చులు రాసుకోవట్లేదు అనంటే దట్ షోస్ యూ ఆర్ నాట్ ప్లానింగ్ ఇట్ ప్రాపర్‌లీ. సో ఈ ఇంప్రాపర్ ప్లానింగ్ ఈస్ ద మేజర్ రీజన్. రెండోదేంటంటే సాలరీ పెరుగుతున్న కొద్దీ మన ఆశలు పెరుగుతా ఉంటాయి. అవును. సో అక్కడేంటంటే నేను ఒక మంచి బైక్ కొనుక్కోవాలనేసి, లేదా కారు కొనుక్కోవాలనేసి, ఇల్లు కొనుక్కోవాలనేసి ఇలాంటి థాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్‌లీ ఈఎంఐస్ కట్ అయిపోతాయి దానికి. సో ఇప్పుడు ఒక బైక్ యూజ్ చేస్తున్నాను నేను. ఆ బైక్ యూజ్ చేస్తున్నాను. బైక్ యూజ్ చేస్తున్న ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది అనంటే ఖచ్చితంగా 2, 3 వీక్స్ కంటే ఎక్కువ ఉండదు. కొత్త బైక్ ఆనందం. సో ఇక్కడ ఏమవుతుంది అనంటే పోనీ నేను కొత్త బైక్ కొనుక్కున్నాను, సంతోషంగా వెళ్తున్నాను రోజు ఆఫీస్‌కి అనంటే అనుకోవచ్చు. నేను కొన్న ఒక 2, 3 వీక్స్ వరకే నాకు కొత్త సోక్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మలే. ఇప్పుడు నాకు డబ్బులు ఎందుకు కనిపించలేవు అనంటే అందుకే కనిపించలేదు. బికాజ్ ఒక బైక్ యాడ్ అయింది. దాని నుంచి వచ్చే ప్లెజర్ లిమిటెడ్. కానీ ఎక్స్‌పెన్స్ అన్‌లిమిటెడ్. సో అలా ఏంటంటే మనం లైఫ్‌లో మనం యాడ్ చేసే ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి మనకి విజిబుల్‌గా కనపడదనమాట. వచ్చే ప్లెజర్ కానివ్వండి అది లిమిటెడ్ ఉంటుంది. కానీ దానికి ఫినాన్షియల్ కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో అది లాంగ్ టర్మ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళకి నేను ఎందుకు హ్యాపీగా లేను, నా సాలరీ పెరుగుతుంది కానీ నేను ఎందుకు హ్యాపీగా లేను అనంటే మనం దేనిలో అయితే డబ్బులు పెడుతున్నామో
అవన్నీ మనకి ఇచ్చే సంతోషం ఎంత, కానీ దాని యొక్క ఫినాన్షియల్ కమిట్మెంట్ అనేది లాంగ్ టర్మ్‌లో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది రావట్లేదు. రావట్లేదు. అండ్ ఇంకొకటి పీస్ ఆఫ్ మైండ్ పోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఒక 2, 3 ఈఎంఐలు నెత్తి మీద ఉన్నాయనుకోండి, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ జాబ్ పోతే ఏంటి నా పరిస్థితి? ఎగ్జాక్ట్‌లీ. ఈ ఈఎంఐస్ నేను ఎలా కట్టాలి? 10,000 సంపాదించేటప్పుడు ఈఎంఐస్ నెత్తి మీద లేవు. లేదు. సో నాకు ఈ జాబ్ పోతే ఏంటి నా పరిస్థితి అనే థాట్ రాదు నాకు. కానీ ఈ ఈఎంఐస్, ఈ కమిట్మెంట్స్ అన్ని స్టార్టింగ్‌లో ఆలోచించం మనం. ఇయన్నీ తీసేసుకున్న తర్వాత ఒక 2, 3 ఈఎంఐలు ఎవ్రీ మంత్ కట్ అవుతుంది అనంటే మనకి టెన్షన్ స్టార్ట్ అవుతది. రేపు పొద్దున నాకు జాబ్ పోతే ఏంటి? అని మనం ఏంటంటే జాబ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఓవర్ పెర్ఫార్మ్ చేస్తూ యెస్. రైట్. సో ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే ఎక్కడైతే మీరు టైం స్పెండ్ చేసి కొంచెం హ్యాపీగా ఉంటారో అక్కడ టైం స్పెండ్ చేయకపోవడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా మంది పోగొట్టుకుంటా ఉంటారు. రైట్. ఇంకొకటండి, పిల్లలు మారిపోతారు. అంటే ఈ మార్పు మంచిదా కాదా అనేది తెలీదు. ఏంటంటే అప్పటిదాకా సంపాదించని పిల్లలు పేరెంట్స్ మీద డిపెండ్ అయినప్పుడు పిచ్చ టార్చర్ పెడతారు. అది కావాలి, ఇది కావాలి, ఇది కొనిచ్చా. వన్స్ వాళ్ళు సంపాదించడం స్టార్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి నీడ్ అయినా కూడా కొనరు. అంటే దాన్ని కంజూస్తనంగా చూడాలనా? అంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఏంట్రా ఇంత కంజూస్ అయిపోయినావు నువ్వు సంపాదించేసరికి అంటారు. సో పిల్లలు ఎందుకు ఇలా మారుతారు? నిజంగా ఈ మార్పు అనేది వాళ్ళకి మంచిదేనా? అబ్సల్యూట్లీ మంచిదండి. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళకి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు పద్దాక ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చిన బట్టలు అది ఎంతన్నా కానివ్వండి, అది 3,000 కానివ్వండి, 4,000 వాళ్ళకేంటి నాకు అది నచ్చింది, నాకు అది కావాలి. సో నాకు అది నచ్చింది, అది కావాలనే థాట్‌లోనే ఉంటారు కాబట్టి పేరెంట్స్ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళకి ఆ పించ్ అనేది తెలీదు వాళ్ళకి. అరే 4,000 పెట్టి తీసుకోవడం అవసరమా అనే థాట్ రాదు వాళ్ళకి. వీళ్ళు సంపాదించినప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను దీనికి 4,000 పెడుతున్నాను అంటే నా దగ్గర ఇంకా ఎంత డబ్బులు మిగులుతాయి అనే ఒక థాట్ ఉంటుంది వాళ్ళకి. సో ప్రాక్టికాలిటీ అర్థమవుతుంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు అవసరమా 4,000 పెట్టి ఈ షర్ట్ తీసుకోవడం అవసరమా అంటే ఒక సెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఆ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ చాలా అవసరం ప్రతి ఇండివిజువల్‌కి. సో అది ఎప్పుడొస్తుంది అనంటే వాళ్ళు ఎర్న్ చేసి Right. వాళ్ళు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇది వస్తుందన్నమాట. కానీ పిల్లల్లో ఇలాంటి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని కొంచెం ఎర్లీగానే తీసుకురావాలి అంటే దానికో మార్గం ఉంది. మనం ఏంటంటే అడిగింది ప్రతి ఒక్కటి కొనిస్తా ఉంటాం కదా, అలా కాకుండా మీరు ఒకటి చెయ్యొచ్చు. మీ పిల్లలకి ప్రతి మంత్ మీరు ఒక ఫండ్ అనేది అరేంజ్ చేసేసి పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్లీ 2,000 లేదా మంత్లీ 3,000 అనేసి వాట్ ఎవర్ నెంబర్ మీరు ఒక ఫండ్ అనేది అరేంజ్ చేసి పెట్టేసి ఆ 3,000 నీ ఖర్చులకి అని చెప్పి పెట్టేశారనుకోండి, నువ్వు ఏది కొనాలన్నా అందులోంచే కొనాలి. అది నువ్వు టాయ్స్ కొనుక్కుంటావా, ఏం కొనుక్కుంటావా, ఇది నీ బడ్జెట్. ఈ బడ్జెట్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు చేసుకో అనేసి వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇలా ఫండ్ అలొకేట్ చేసి అందరి నుంచి మాత్రమే మీరు యూజ్ చేసుకోండి అని అంటే అప్పటికి వాళ్ళకి ఆ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రీసోర్స్ లిమిటెడ్ ఉంది. ఇప్పుడు నేను ఈ టీ షర్ట్ కొనుక్కున్నానంటే నాకు నేను బయట పిజ్జా తినాలంటే తినలేను, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఎందుకులే లైట్ ఇది వద్దు అనేసి వాళ్ళే లైట్ తీసుకుంటారు. సో ఇలా ఒక ఫండ్ అలొకేషన్ చేసి అందులోంచి మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి పర్ మంత్ అని మనం ఒక రిస్ట్రిక్షన్ అని పెట్టామనుకోండి, ఆ సెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ఎర్లీ ఏజ్‌లో డెవలప్ చేయొచ్చు పిల్లలు. సూపర్ అండి. నిజంగా అంటే డబ్బు విలువ తెలీదు పిల్లలకి అనడం కన్నా మీరన్నట్టు పేరెంట్స్ ఇలా చేస్తే వాళ్ళకి ఆ వాల్యూస్ బాగా తెలుస్తాయి. రైట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.